హైదరాబాద్ అబిడ్స్ లో 6 ఏళ్ల పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోపే బీహార్కు చెందిన నిందితుడిని పట్టుకుని బాలికను రక్షించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు. బోయిగూడ కట్టెల మండికి చెందిన 6 ఏళ్ల అమ్మాయి ప్రగతి బంధువుల పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లింది. తనతో ఉన్న పిల్లలు కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. ఈ అమ్మాయి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ బాలికను ఎప్పటినుంచో గమనిస్తున్న ఓ దుర్మార్గుడు మెల్లగా దగ్గరకొచ్చాడు. మీ నాన్న నీకు సైకిల్ కొనిస్తానన్నాడు, నిన్ను తీసుకురమ్మన్నాడని మాయమాటలు చెప్పాడు. బాలిక అతని మాటలు నమ్మింది. ఆటోలో పాపను కూర్చోబెట్టుకుని అఫ్జల్గంజ్ బస్టాప్ దగ్గర దిగాడు. అక్కడ ఫలక్నుమా డిపో బస్ ఎక్కి జేపీ దర్గా దగ్గర దిగాడు. బాలికను తానుండే లేబర్ అడ్డా ఏరియాకి తీసుకెళ్లాడు. రాత్రి మొత్తం అమ్మాయిని తనతో పాటే ఉంచుకున్న నిందితుడు ఉదయం బాలిక తండ్రిని బ్లాక్మెయిల్ చేసేందుకు బయటకొచ్చాడు. ఈ సీక్వెన్స్ అంతా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా విశ్లేషించి ఆ ఏరియాకు వెళ్లి మాటు వేశారు. నిందితుడి ముఖాన్ని గుర్తించిన పోలీసులు చాలా షార్ప్గా అతన్ని పట్టుకున్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పాపను వెంటబెట్టుకుని పోలీసులు అబిడ్స్ స్టేషన్ కు వచ్చారు. అప్పటికే పాప తల్లి చుట్టుపక్కల వాళ్లంతా స్టేషన్ దగ్గరే ఉన్నారు. పాపను చూడగానే తల్లి గుండె లవిసేలా ఏడ్చింది. ఎవరు తీసుకెళ్లారు, ఏమైనా చేశారా, దెబ్బలు తగిలాయా అంటూ పాపను ఆతృతగా అడుగుతూనే బిడ్డను గుండెలకు హత్తుకుని ఆ తల్లి వెలువెలలాడిపోయింది. అదే సమయంలో నిందితుణ్ణి స్టేషన్లోకి తీసుకొస్తుంటే అందరూ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అతన్ని పట్టుకుని చితకబాదే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని కిడ్నాపర్ను స్టేషన్లోకి తీసుకెళ్లారు. కిడ్నాపర్ పేరు మహ్మద్ బిలాల్, 32 ఏళ్లుంటాయి. సొంతూరు బీహార్. కన్స్ట్రక్షన్ పని మీద హైదరాబాద్కు వచ్చాడు. గతంలో అతని మీద బీహార్లో కేసులున్నాయి. ఒక కిడ్నాప్ కేసు కూడా ఉంది. ఒక అత్యాచారం కేసులో నిందితుడు. ఒక దొంగతనం కేసులో అరెస్టయ్యాడు. అయితే పాపను కిడ్నాప్ చేసింది డబ్బుల కోసమేనా, వేరే ఉద్దేశమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్ వచ్చాక గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అలాంటిదేమైనా జరిగితే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామంటున్నారు. ఇంటెన్షన్ టు ఎక్స్ట్రాక్ట్ ది అమౌంట్ ఫ్రమ్ ది విక్టిమ్స్ ఫాదర్. వి హావ్ సెంట్ ది స్టేట్మెంట్ ద విక్టిమ్ టు భరోసా ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ and recording her statement. If we get any other information basis on the medical report, then we will add POCSO if it is detected. బాలికను సైకిల్ ఆశ చూపి నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. ఇలాంటి ట్రిక్సే కిడ్నాపర్లు చిన్నపిల్లల విషయంలో ప్రయోగిస్తుంటారు. అందుకే తల్లిదండ్రులు అపరిచిత వ్యక్తుల పట్ల పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని, తెలియని వ్యక్తులతో వెళ్లవద్దని చెప్పాలని పోలీసులు సూచించారు. ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తప్పకుండా అవగాహన కలిగించాలని కోరుతున్నారు. 24 గంటలలోపే నిందితుడిని పట్టుకుని బాలికను రక్షించిన పోలీసులను సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు.